డాక్టర్ చంద్రమోహన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్. 4 నెలల పాపలో కిడ్నీలో రాళ్ళు రావడం చాలా అరుదు. ఇలాంటివి కనుక్కొనడం లేట్ అవుతుంది. కానీ ఈ బాబు ఏదైతే 2 వైపులా కిడ్నీ స్టోన్స్తో వచ్చారో ఆ బాబుకు 2 కిడ్నీల్లో స్టోన్లు ఇరుక్కోవడం వలన యూరిన్ రాకపోవడం వలన బయటపడింది. ఇలాంటి అరుదైన సర్జరీని ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్లో చేయడం జరిగింది. దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే 2 వైపులా కిడ్నీ స్టోన్స్ 4 నెలల బేబీలో ఉండడం. అంతేకాకుండా 2 వైపులా ఒకేసారి అర్ధ గంట వ్యవధిలో 2 కిడ్నీలో ఉన్నటువంటి రాళ్లను RIRS అంటే రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ ద్వారా తొలగించడం. అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ చాలా చిన్నగా ఉండడం వలన, బ్లాడరు, యూరెటరు, కిడ్నీ చిన్నగా ఉండడం వలన చాలా జాగ్రత్తగా చేయాల్సిన ఆపరేషన్ ఇది. కానీ విధిలేని పరిస్థితుల్లో బాబు 2 వైపులా స్టోన్స్ ఇరుక్కుపోవడం వలన ఈ సర్జరీ చేయాల్సి వచ్చింది. ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్లో 1 నెల క్రితము బాబుకు 4 నెలలు ఉన్నప్పుడు మొదట ఒకవైపు స్టోన్స్ను మొత్తం పౌడర్ చేసిన తర్వాత లేజర్తో పూర్తిగా పౌడర్ అయిన నమ్మకం వచ్చిన తర్వాత ఇంకో సైడ్ కూడా స్టోన్స్ను మొత్తం తొలగించడం జరిగింది. కాకపోతే 12 రోజులు స్టెంట్ ఉంచిన తర్వాత, స్టెంట్ తీసేసిన తర్వాత మళ్ళీ CT స్కాన్ చేస్తే చిన్న ముక్క కూడా కిడ్నీలో లేని సందర్భంలో మనము పేషెంట్కు కంప్లీట్గా క్యూర్ చేయగలగము అని చెప్పచ్చు. మనం లిటరేచర్ చూస్తే ప్రపంచంలో మగ బేబీలో, ఎందుకు మగ బేబీ అంటే మగ బేబీలో కింది నుంచి చిన్న స్కోప్ను పంపించడం కష్టం కాబట్టి మగ బేబీలో 2 వైపులా స్టోన్స్కు RIRS చేయడము చాలా అరుదు. లిటరేచర్లో ఇటువంటి కేసు ఇప్పటిదాకా రిపోర్ట్ కూడా అవ్వలేదు. ప్రపంచంలో మగ బేబీలో 4 నెలల్లో 2 వైపులా RIRS సర్జరీ చేసి స్టోన్ను తొలగించి పూర్తిగా స్టోన్ లేకుండా చేయడము ఇదే మొట్టమొదటిసారి. థ్యాంక్ యూ. ఈ ప్రొసీజర్కు సాధారణంగా జనరల్ అనస్థీషియాలో చేస్తాము. దీనికి టీం వర్క్ ఉంటుంది. రేడియాలజిస్ట్ డాక్టర్ పి రూప, మన కొలీగ్ యూరాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ, అనస్థెటిస్ట్ డాక్టర్ పవన్, పీడియాట్రిషియన్ డాక్టర్ అజయ్ ఆధ్వర్యంలో ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్లో ఒకవైపు అర్ధగంట, ఇంకోవైపు అర్ధగంట చేసి మొత్తం రాళ్ళను తొలగించబడింది. ఈ స్టోన్స్ రావడానికి చిన్నపిల్లల్లో రీజన్స్ దొరకవు. ఎందుకనంటే మెటబాలిక్ వర్కప్ చేయాలి. ఖచ్చితంగా ఇది మదర్ నుంచి బేబీకి వచ్చిన స్టోన్ కాదు. బేబీ కిడ్నీలే ఏదో ఒక రకమైన అబ్నార్మల్ ప్రొడక్షన్ వలన ఇలా జరుగుతుంది. ఈ బేబీలో యూరిక్ యాసిడ్ యూరిన్లో ఎక్కువ పోవడం వలన ఫామ్ అయింది. దాన్ని మనము లైఫ్ లాంగ్ యూరిక్ యాసిడ్ కొట్టుకుపోవడానికి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మామూలుగా పెద్దవాళ్ళలో అయితే నాన్ వెజిటేరియన్ డైట్ అంటే మాంసకృత్తులు, ఉప్పు, ఆల్కహాలు, పాలకూర, క్యాబేజీ, టొమాటో లాంటివి తక్కువ తీసుకోమని చెప్తాము. కానీ చిన్నపిల్లల్లో ఏం ప్రాబ్లం ఉందో కనుక్కొని, అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీ ఏముందో కనుక్కొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. So this is 5 months now. Now he is picking up weight. No? He is picking up weight and he is with milk. So now he picked up. At that time 4.5 kg he was. Now how many kg हो गया? 6 kg हो गया. 1.5 kg is good. At 5 months 6 kg is okay ना sir? भाई बढ़ता गया सर, ये जेनेटिक है बोल के बोले तो भाई बढ़ता गया ये, वो मेरे को 1.5 मंथ के बाद मालूम हुआ ये सब स्टोन है बोल के. तो उसके बाद क्या है, मैं स्कैनिंग कराया, 2 किडनी में भी है, 2 किडनी में है बात, वो उसका ब्लैडर के अंदर आ गया, फंस गया पाइप के अंदर आ गया. बाद क्या है, हॉस्पिटल को लेके गया हमें, वहाँ पे स्कैनिंग करे, मालूम हुआ. उसके बाद क्या है, तो स्टन डाले के बाद फिर बॉडी मोशंस कर रहा था, मोशंस रुकने के बाद वो डॉक्टर क्या प्रीफर करे, प्रीति हॉस्पिटल को प्रीफर करे. आपको भी थे क्या स्टोन्स? नहीं थे, मेरे वालिद को थे. हाँ हेरिडिटरी. कुछ लोग सोचते हैं कि मदर को है तो डिलीवरी में हो जाता है बोल के, नहीं. टोटल पैकेज एक्सपेंडिचर कुड यू एक्सप्लेन? हाँ लो बता देगा सर. मेरे को 90,000 लिया सर पूरा टोटल पैकेज. अच्छा. और मैं बहुत शुक्र अदा करता हूँ हमारे साहब का, पूरा इनकी टीम का, पूरा टेक केयर करके पूरा अच्छा करे. डॉक्टर चंद्रमोहन सर. और मेरा नाम नहीं, जो आपको जो रिफर करे ना वो डॉक्टर. जी हाँ, नारायण सर. नारायण सर. चलिए मुबारक.
डॉक्टर गणेश सर भी गणेश सर will come here. कभी कभी चाय के लिए बाहर भी जाते थे हॉस्पिटल से. That should be there. Stone main reason is non-vegetarian salt. Non-veg. This uric acid, because he has taken non, how will he take non-vegetarian? Mother non-veg also it will not come. But baby kidneys producing lot of uric acid in the urine. They are formed crystals, and within 3 months or before the birth that might have formed. Before birth only it might have formed, but not documented. Worldwide instance, every 1 lakh population, 3 children. Every 1 lakh children, 3 children will have stone. In that they are present after 2-3 years. But 4 months, 3 months is very rare. He knows at 2.5 months. But because of loose motions, fever, they have waited. One day urine suddenly stopped because 2 stones got stuck in the tube. Then for emergency. Otherwise he might have come after 1 year. So basically less than 1 year children doing is difficult because small tubes now. It's not open surgery. Should express. No problem. So any question answers? So the institutionalized training and thinking is more important than 3,000 in institution. Such a bilateral size. You have stone, you should not take that. But normal person, palak, they should eat because it is calcium. But once you get stone, one time you get stone, these 5 items should be reduced. Non-veg, salt, palak, cabbage, tomato should be reduced. Alcohol. Alcohol is also very, very important in adults. Yes. Naturally, first thing is, we are not doing it for the presentation. We are doing for the safety. First stented one side. That's where Dr. Ramakrishna plays a major role. Sir, slow sir, we will go like this. We will pass 2 guide wires. Even if we don't remove, second time we will remove. Don't do opposite side. If this side is going well, then only we will do that side. Like that, step by step, you should have fear. No experimentation. Fear. But this doesn't come in one day. For 10 years, 1 year baby I have presented in Europe. 2 years baby I have presented in China. Now I went to Bangladesh, Nepal for demonstrating this surgery in adults, not children. So with that experience I have done.